పైటార్చ్ చాలా మందికి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అని కూడా తెలియదు పైటార్చ్ అనేది. సో పైటార్చ్ అనేది రీసెర్చర్స్ అండ్ డెవలపర్స్ చాలా యూజ్ చేస్తారనమాట. ఏఎంఎల్ డిఎల్ చేసే వాళ్ళు మెయిన్గా పైటార్చ్ యూజ్ చేస్తారు. సో మనం ఈ పేజ్ ఆర్ ఈ ఛానల్లో డైలీ మార్నింగ్ ఒక పైటార్చ్ వీడియో అయితే అప్లోడ్ చేస్తాను. సో పైటార్చ్ని మనం గూగుల్ కొలాబ్లో ఎగ్జిక్యూట్ చేస్తూ దాన్ని లైవ్గా మనం చూద్దాం అనమాట. థియరీ కంటే మనం లైవ్ ప్రాక్టీస్ ఎక్కువ చేద్దాం పైటార్చ్ని. అండ్ యాజ్ యూజువల్గా డైలీ ఎస్క్యూఎల్ వీడియో కూడా అయితే ఈవినింగ్ ఒకటి వస్తుంది అనమాట. ఈ పైటార్చ్ అనేది మెటా వాళ్ళు డెవలప్ చేశారు అండ్ ఇది ఓపెన్ సోర్స్ ప్లాట్ఫామ్ అనమాట. సేమ్ యాజ్ పైథాన్ లానే ఉంటుంది. బట్ పైటార్చ్ అనేది మనం డిఎల్ లేదా ఇలాంటి ఆల్గరిథమ్స్ అన్ని నేర్చుకున్నప్పుడు దాన్ని మనం ఇంప్లిమెంట్ చేయడానికి పైటార్చ్ అనేది యూజ్ చేస్తాం. సో గూగుల్ కొలాబ్ని మనం ఎలా సెట్ చేయాలి, అసలు దాంట్లో ఏమేమి ఉంటాయి, ఎలా రన్ చేయాలి అనేది కూడా మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాం. చాలామంది గూగుల్ కొలాబ్ మీద కూడా అంత ఐడియా ఉండకపోవచ్చు. అండ్ మెయిన్గా ఏంటంటే ఈ వీడియోస్ అన్ని పెద్ద ఎడిటెడ్ అంటూ ఏముండవు అనమాట. ఎందుకంటే డైలీ ఒక వీడియో అప్లోడ్ చేయాలి కాబట్టి సో పెద్దగా ఎడిటెడ్ అయితే ఏముండవు, బేసిక్ ఉంటాయి. సో మీ కాన్సన్ట్రేషన్ అంతా ఈ వీడియో మీద ఉన్నట్టుగానే సో ఎస్క్యూఎల్ వీడియోస్లానే ఉంటాయి అనమాట. అండ్ మీరు కానీ పైటార్చ్ కానీ ఎస్క్యూఎల్ కానీ నేర్చుకోవాలనుకుంటే ఈ పేజ్ ఆర్ ఈ ఛానల్లోకి వెళ్ళేసి ఫాలో ఆర్ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. రోజు మీకు ఈవినింగ్ ఒక ఎస్క్యూఎల్ వీడియో అయితే వస్తుంది. ఆల్మోస్ట్ మనం ఎస్క్యూఎల్లో అడ్వాన్స్ లెవెల్కి అయితే వచ్చేసాం అనమాట. పైటార్చ్ ఇప్పుడు స్టార్ట్ చేస్తాం. పైటార్చ్ కూడా చాలా ఈజీగానే అయిపోతుంది. బేసిక్ నుంచి అయితే స్టార్ట్ చేసి చెప్తాను అనమాట. అసలు గూగుల్ కొలాబ్ ఎలా రన్ చేయాలనే దగ్గర నుంచి అసలు పైటార్చ్ అంటే ఏంటి, దాన్ని ఎలా యూజ్ చేస్తారు అని, దాన్ని ఎలా రన్ చేయాలనేది. అంటే అన్ని ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లా కాకుండా ఇది చాలా కొంచెం డిఫరెంట్గా ఉంటుంది అనమాట. రన్ చేసే విధానం కానీ అవుట్పుట్ వచ్చే విధానం కానీ. సో పైటార్చ్ కూడా మనం నేర్చుకుందాం. అండ్ పైటార్చ్ని బేస్ చేసుకొని చాట్‌జీపీటీ డెవలప్ అయింది. మీరు అందరూ చూసారు చాట్‌జీపీటీ ఎంత పవర్ఫుల్, ఎంత బాగా వర్క్ అవుతుంది అనేది. అండ్ టెస్లా ఆటో పైలట్ కార్స్లో ఉండేది కూడా ఈ పైటార్చ్ లాంగ్వేజ్ని యూజ్ చేసుకొని ఈ డీప్ లెర్నింగ్ అల్గోరిథమ్స్, ఈ మిషన్ లెర్నింగ్, ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూజ్ చేసి డెవలప్ చేశారనమాట. పైటార్చ్ అనేది చాలా పవర్ఫుల్ మస్ట్ లెర్న్ అల్గోరిథం అనమాట. ఏఎంఎల్టీఎల్లో మీరు ఏదైనా టాపిక్ నేర్చుకోవాలనుకున్నా లేదా మీరు ఈ ఉన్న అడ్వాన్స్ టెక్నాలజీస్తో కోపప్ అవుదాం అనుకున్నా కూడా